దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. బాగా వినండి. ఏమండి, మనం ఇన్ని రోజులు మనం ఒకవేళ భ్రమలో ఉన్నామేమో. వింటున్నారా? నేను విశ్వాసిని, దేవుడు అంటే నాకు భయం, దేవుడు ఉదయం లేచినప్పటి నుంచి దేవుడినే స్మరించుకుంటాను అనుకుంటున్నామేమో. ఇప్పుడు మీ కళ్ళు బయర్లు గమ్మే మంచి వాక్యం దేవుడు చెబుతున్నాడు. చదవండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట చాలా మంచిది ప్రియ దేవుని సోదరులారా, చాలా మంచిది. దెయ్యములు నమ్మి వణుకుచున్నవంట. అబ్బబ్బబ్బా, మనమైతే కేవలం నమ్ముచున్నాం, అవి గజగజ వణికిపోతున్నాయి అంట నమ్మి. అందుకే సేనా దెయ్యములు పట్టిన వారి దగ్గరికి యేసుక్రీస్తు నడిచి వస్తుంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పని? మమ్మల్ని మాత్రం ఆ పాతాళానికి, అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించి వచ్చిన దెయ్యాలకి తెలుసు. అందుకే వణికిపోతున్నాయి. దేవుడు అంటే మనకు తెలియదుగా, మన పాతాళం అనుభవించలేటంగా. అమ్మా, చచ్చిపోతే పాతాళానికి పోతారా? ఈ చిన్న చిన్న సంతోషాలకి, ఆనందాలకి, ఈ చిన్న చిన్న బాధలకి, ఇబ్బందులకి మందిరాన్ని మానేయకండరా, మందిరం నుంచి తొలగిపోకండిరా అని చెప్పినప్పుడు మనం పట్టించుకోం. కానీ దెయ్యాలకు తెలుసు, నేను ఆయనకు వణకకపోతే మొట్టమొదటి సంఖ్యలో నన్ను ఉంచుతాడు పాతాళం. ఏమంటున్నాడు చూడండి, వాక్యం చెబుతుందండి, మనం చెప్పట్లేదు. అది స్వయాన దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు ద్వారా రాపిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు, మంచిదే. అయితే నీలాగే దెయ్యములు కూడా వణుకుచున్నవి. అయితే క్రియలు లేని విశ్వాసము ధరించుకున్న ప్రతి ఒక్కరిలో భయం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, దేవుని భయమా, దెయ్యం భయమా? అర్థమైందా? ఇప్పుడు మేము విశ్వాసులమండి అంటున్నారు, కానీ క్రియ లేదు, నీ విశ్వాసం మృతంగా ఉంది. ఇప్పుడు నీలో ఉండి భయపడుతుంది దెయ్యమాత్మ లేకపోతే నీ ఆత్మ? అది అక్కడ ప్రశ్న.